థ్యాంక్ యూ సార్ మస్తాన్ గారు. మస్తాన్ గారు సార్ సార్ చెప్పండి సార్ ధన్యవాదాలు గారు. సో ఇకనైనా రాజకీయ పార్టీల అధినేతలు కానీ పార్టీ నాయకులు కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇష్యూ కానీ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో వాళ్ళ గురించే ప్రస్తావిస్తారా, వాళ్ళ కులాల గురించి ప్రస్తావిస్తారా? సార్ ఇందాక మీరు చాలా మంచిది ఏమన్నారు, నౌకరాజు గారి ఫ్యామిలీని చెరపట్టి ముగ్గురునేమో సూసైడ్, ఒకరినేమో హత్య చేయదు సాధిక. ఇప్పుడు మనం అతని కులమో మతమో తెద్దామా? లేకపోతే ఇక్కడ సాయి కృష్ణ అసలు ఇంత నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనేక అంశాలు మాట్లాడి ఎక్కడ సాదిక్ అన్న అంశం మాట్లాడినట్టు కనిపించలేదు నాకు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా రాలేదు. దానికి ఏంటంటే ఆయన పక్కనే వైఎస్ఆర్సీపీలో అత్యధిక కాలం ఉండి ఆ పార్టీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, లేదంటే ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అన్ని చేసిన విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన మీద చాలా పెద్ద ఆరోపణ కూడా చేశారు. దానికి రియాక్ట్ అవుతారేమో అనుకున్నాను, ఎందుకో రియాక్ట్ కాలేదు. నేను ప్రెస్ మీట్ అంతా గమనించాను. మత మార్పిడులను ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి గారు అని సాయి రెడ్డి గారు 2 రోజుల క్రితం చేసిన ఆరోపణ. కాకినాడ వెళ్ళి రావులపాలెం వెళ్ళి కనీసం ఆ ఎపిసోడ్ మీద కానీ ఎక్కడగానే వారు మాట్లాడలేదు. నేను ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు భారత పార్లమెంట్ సభ్యులు కదా, రాజ్యసభ సభ్యులుగా 2 సార్లు ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు కదా. జగన్ గారికి ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఏమైనా అడ్వైజ్ చేశారా? పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారా? ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని ఆయన చెప్పారు కదా నిన్న. సరే జగన్ గారు రియాక్ట్ అయ్యారా లేదా అనేది పక్కన పెట్టండి, అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన రియాక్ట్ కాకపోతే ప్రజలు ఎలా చెప్తారన్నా తర్వాత విషయం, అది వాళ్ళ పార్టీ. ఇప్పుడు ఇందాక మీరు చెప్తా ఉన్నారు కదా సార్, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఏకగ్రీవాలు మీరు గనక అలా ఉపేక్షిస్తే పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి అలాంటి సంకేతాలు ఉండకుండా మీరు ఖచ్చితంగా ప్రతి వార్డులోను, ప్రతి కార్పొరేషన్లోను, ప్రతి మున్సిపల్ వార్డులోను, లేదా పంచాయతీ వార్డులోను, మండలాల్లోను, జెడ్పీటీసీల్లోను, ఎంపీటీసీల్లోను ఎవ్వరు కూడా ఒక్కళ్ళని కూడా ఏకగ్రీవానికి అనుమతించొద్దు అని చెప్తారు. ఆయన పార్టీ విధానం అది. ఆయన పార్టీ అంతర్గతంగా చూసుకున్నారు ఆయన. అలా గనక చేస్తే మీకు ఎమ్మెల్యేలని టికెట్ను నిరాకరిస్తాను అని చెప్పారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది దాన్ని ఫేస్ చేస్తారు ఏంటి అనేది, అందుకే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పులివెందుల్లో కూడా ఏదన్నా గ్రామాల్లో ఏకగ్రీవం చేద్దామా అనే వ్యూహం పన్నుతున్నట్టుగా తెలిసింది. దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఏంటంటే తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోరల్గా దెబ్బకొట్టాలి. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అన్నిటికీ ఇన్ఛార్జీలు చెప్పారు కదా, అదే పులివెందుల్లో ఒక ఎంపీటీసీనో ఒక పంచాయతీనో ఏకగ్రీవం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మొరాలిటీని దెబ్బతీయచ్చు అనేది కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహం పొందుతుంది అనేది ఒక సమాచారం. దాన్ని మరి ఎందుకంటే మన పులివెందుల దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చిన పులివెందుల జెడ్పీటీసీలో మరి ఏ విధంగా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆ విధంగా దెబ్బతీయాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే, అంటే ఏకగ్రీవాలు గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా పిడుగురాళ్ళు కావచ్చు, కొన్ని పీలేరు కావచ్చు, లేకపోతే పుంగనూరు కావచ్చు, చాలా ఏకగ్రీవాలు జరిగినాయి. తిరుపతి నగర కార్పొరేషన్ కూడా ఏకగ్రీవంగా ఎక్కువ మంది గెలిచిన పరిస్థితి కూడా ఉంది. సో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి వ్యూహం పన్నిద్దామో అనే దానిలో భాగంగా వాళ్ళందరినీ జాగృత పరచడానికి, వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఇన్ఛార్జీలందరినీ జాగృత పరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పగడ్బందీ వ్యూహంలో భాగంగా వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకి ఒక కండిషన్ పెట్టారు. దాన్ని మనం ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవాలు జరిగినాయి అంటే మరి అప్పట్లో జీవో తెచ్చారు, పంచాయతీలకు సంబంధించి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తెచ్చారు. అప్పట్లో అలా విధానం, ఇప్పట్లో ఆ విధానాన్ని మార్చుకొని ఉండొచ్చు. వాళ్ళ పార్టీ ఇంకా శక్తివంతంగా తయారనే దిశలో భాగంగా ఆయన ఒక వ్యూహం పని ఉండొచ్చు, రాజకీయ ఎత్తుగడ చేసి ఉండొచ్చు. దాన్ని మనం ఎలా తప్పుపడదు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో తప్పు పడటానికి లేదు. అందరూ అనుకుంటున్న తరుణంలో, 11 స్థానాలే వచ్చిన తరుణంలో ఆయన ఒక వ్యూహం పన్నారు, రాజకీయ ఎత్తుగడ వేశారు. దానిలో భాగంగా వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలకి ఒక సందేశం ఇచ్చారు, బలమైన సంకేతాలు ఇచ్చారు. దాన్ని మనం తప్పు పట్టకూడదు అనేది నా ఉద్దేశం. రైట్. చిన్నరెడ్డి గారు,
ఎందుకని విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల గురించి కానీ సాదిక్ ఖాన్ ఎపిసోడు దేశమంతా చర్చ అనేటువంటి పరిస్థితి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ అంశం మీద ఒక్క పాయింట్ కూడా వారు మాట్లాడలేకపోయారు? విజయసాయి రెడ్డి గారు రావులపాలెం వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారు మత మార్పిడిని ప్రోత్సహించారని అంత పెద్ద మాట మాట్లాడినా ఒక్క మాట మాట్లాడలేకపోయారు, ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడాలనుకున్నటువంటి అంశాలు వాటన్నిటికి సంబంధించిన అజెండా వేరు, దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? మేము మాట్లాడుతున్నా. విజయసాయి రెడ్డి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కదా, మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇదే లేకపోతే అలా చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడాల్సిందా? ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే అలాంటి వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత సరే, సాయిరెడ్డి గారిని పక్కన పెడితే సాదిక్ ఖాన్ అంశం ఎందుకు మాట్లాడలేదని చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. అది కూడా సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అజెండా వేరు, అజెండాకి సంబంధించి మాత్రమే మాట్లాడారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడారు. మరో సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మాట్లాడతారు. ఈ రోజు మాట్లాడారు, ఏముంది దాంట్లో మాట్లాడటానికి? అదేమి మంచి మంచి అలా ఎవరన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అలవాటు నుంచి అందరూ మాట్లాడాలి. ఓకే, రైట్. సమయం లేదండి, ధన్యవాదాలు.